హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను పన్నీర్ అండ్ పొటాటో వేసి కొంచెం ఫ్రైడ్ రైస్లా చేద్దాము ఇన్ ఏ డిఫరెంట్ వే అనేసి అనుకున్నా. అంటే ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. సో రెసిపీ ఏంటనేది చూడండి గైస్. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలో కర్డ్, ఇంకా చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇంకా కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి అది బాగా మిక్స్ చేశాను. అండ్ అది మిక్స్ అయిన తర్వాత అందులోనే పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, సో అవి అంటే పకోడీ టైప్ వేసాను గైస్. సో పకోడీ బ్యాటర్కి అయితే మనం బేసన్ గ్రామ్ యూస్ చేస్తాం కదా, శనగపిండి. సో దాని ప్లేస్లో నేను కార్న్ఫ్లోర్ అనేది యూస్ చేశాను. అందులోనే కొంచెం మైదా కూడా యాడ్ చేశాను గైస్. సో అది బాగా మిక్స్ చేసేసాను పన్నీర్తో పాటు. అండ్ ఇంకొక ప్యాన్లో అయితే కొంచెమే ఆయిల్ వేసాను, ఒక 2-3 స్పూన్స్ అట్లా వేసాను అంతే. ఎక్కువ వేసుకున్న మరీ డీప్ ఫ్రై లాగా అయిపోతుంది అని చెప్పేసి దానికి సరిపడా ఆయిల్ వేసాను. సో దాంట్లోనే నేను కొంచెం ఈ పన్నీర్ పీసెస్ అనేవి కొంచెం బాగా ఫ్రై చేసేసాను అనమాట, పకోడీ టైప్. అవి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను గైస్, అన్నీ కూడాని. అండ్ ఇందులోనే మనం పొటాటో కూడా యాడ్ చేస్తున్నాము. పన్నీర్ కూడా హై ప్రోటీన్ ఫుడ్, అండ్ ఇందులో మనం పొటాటో కూడా యాడ్ చేస్తున్నాం. సో రెసిపీ ఏంటంటే ఇవి మనం కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అండ్ ఇంకొక ప్యాన్ యాడ్ చేయాలి. అందులో కొంచెం ఆయిల్, జీరా, ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు బాగా ఫ్రై చేయాలి. అండ్ అందులోనే పొటాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేసి అండ్ పన్నీర్ ఆల్సో యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా గరం మసాలా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్లో మనం రైస్ ఏదైతే ఉందో కుక్డ్ రైస్, సో అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయాలి గైస్. సో అంతే, రెసిపీ అయితే డన్. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.